చాలా మంది అయితే తెలుసుకోవాలనుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే డాగ్స్ గురించి, వాటి పనితీరు, అవి ఎలా ఉపయోగపడతాయో పోలీస్ వాళ్ళకని. అయితే వాటి గురించి కొన్ని విషయాలు మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నా. మనుషులతో కంపేర్ చేసుకుంటే ఈ డాగ్స్కి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ అని 300 మిలియన్ రిసెప్టర్స్ ఉంటాయి. అంటే 10,000 నుంచి 1,00,000 రెట్లు అధికంగా మనుషుల కంటే వీటి స్మెల్లింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. వీటి హీరింగ్ కెపాసిటీ కూడా మనుషులతో పోల్చుకుంటే 4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం వినలేని చిన్న చిన్న శబ్దాలు కూడా ఇవి మంచిగా వినగలం. అంతేకాదు ఇవి డార్క్ ప్లేసెస్లో, అంటే చాలా చీకటిగా ఉన్నా కూడా చాలా అద్భుతంగా చూడగలవు. ఇవి చూడడంలో కానీ, టేస్ట్లో కానీ, వాసనలో కానీ వీటి సెన్స్ ఆర్గన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. స్పెషల్ టాస్క్స్ లైక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ట్రాకింగ్, బాంబ్ డిటెక్షన్, నార్కోటిక్స్లో పోలీస్ వాళ్ళకి అద్భుతంగా సహాయపడతాయి. యూజువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ కానీ, లేకపోతే జర్మన్ షెపర్డ్ లాంటి అదర్ కంట్రీ బ్రీడ్స్ని అయితే యూజ్ చేస్తారు. సెంట్రల్ ఫోర్సెస్ లైక్ BSF, CRPFలో అయితే ముతోల్ హౌండ్స్, రాంపూర్ హౌండ్స్ అని ఇవి ఇండియన్ బ్రీడ్స్. ఒకప్పుడు రాజులు యూజ్ చేసేవాళ్ళు. వాటిని 2022లో నరేంద్ర మోదీ గారు K9 అంటే షార్ట్ కట్ లో K9 పిలుచుకుంటాం, అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి అదర్ కంట్రీస్ బ్రీడ్స్ కంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పారామిలిటరీ ఫోర్స్లో కానీ, సెంట్రల్ ఫోర్స్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇవి అద్భుతంగా పనిచేసి విశ్వాసంతో నమ్మకంగా ఉంటాయి ఈ శునకాలు.